కాకినాడ జిల్లా పిఠాపురం గత ప్రభుత్వంలో భూసేకరణ చేసి పట్టాలిచ్చి బాధితులకు స్థలం చూపించకుండా కాలయాపన చేశారని కూటమి ప్రభుత్వం కూడా 14 నెలల కాలంలో ఇళ్ల స్థలాల విషయం ప్రతిపాదన తీసుకురావడంతో బాధితులు అధికారులతో సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి శాఖ రామకృష్ణ ఆధ్వర్యంలో ముఖాముఖి కార్యక్రమం ఏర్పరచడం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ పాల్గొని అధికారులతో స్థలాల విషయమై చర్చించగా 2 నెలల్లో ప్రక్రియ పూర్తి చేస్తామని పిడి చైత్ర వర్షిని హామీ ఇచ్చారు. అనంతరం పాడా కార్యాలయం ఆవరణలో తోకల ప్రసాద్ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ అద్దె కొంపలలో ఉంటూ ఇళ్ల స్థలం కోసం బాధితులు ఆవేదన చెందుతున్నా ప్రభుత్వం అధికారులు పట్టించుకోవడం లేదని, నరసింగపురం మసీదు మన్యం 7 కాలువలు ఈ ప్రాంతాల్లో భూసేకరణ చేసే పట్టాలిచ్చి బాధితులకు స్థలాలు చూపించడంలో గత వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్థలాల విషయమై ప్రస్తావన లేకపోవడం నిర్దిష్టమైన నిర్ణయం కోసం ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమాల ద్వారా తక్షణమే ఇళ్ల స్థలం మంజూరయ్యేలా అధికారులు కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఐ పార్టీ తరపున బాధితులకు 2 సెంట్లు చొప్పున పంచుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నక్క శ్రీను, కేశబోయిన గోవింద్, పిల్లి సుభాష్ని, పిల్లి వెంకటలక్ష్మి, పిల్లాడి రాజేశ్వరి, రొట్ట శాంతి, సికోల సత్యవతి, దాసరి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కళ్యాణయ్య గారికి, చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. మాకేదో విధవరాలు పెన్షన్ ఇస్తారు, ఆ పెన్షన్ పొందుతామని అలా అనుకుంటున్నాం. అద్దెలు కట్టుకోలేకపోతున్నామండి. నెలొచ్చేసరికి అద్దెలు కట్టుకోలేకపోతున్నాం. అద్దెల్లో కరెంటు బిల్లు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ చేసి కరెంటు బిల్లు వస్తాయి, కరెంటు బిల్లు వస్తే పట్టా ఇవ్వమంటే అద్దెలు ఇచ్చిన వాళ్ళు కరెంటు బిల్లు కట్టించుకోకుండా ఉంటారండి. ఫ్యాన్ లేకుండా ఉండగలమండి అయ్యారు. మరి దోవలు పావులు కాలవారలు అంటే అది ఉంటున్నామండి. పూట అన్నం తెలుసుకోండి, ఇసుకు కొట్టుకొని పోతాయండి. మాకు అటువంటి పరిస్థితి ఏంటండి? నెలొచ్చేసరికి అద్దె కట్టుకుంటామా, పిల్లల్ని చదివించుకుంటామా, మరి కరెంటు బిల్లులో కట్టుకుంటామా, ఎలా బతుకుతామండి? మరి ఆ పరిస్థితులు మరి అయ్యగారు అర్థం చేసుకొని మాకు పేదలకు స్థలం చూపిస్తే కనీసం పాకాన్ని వేసుకొని వెళ్ళిపోదామని చూస్తున్నామండి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు శ్రీ గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నెగ్గించుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా నమ్మారు, చాలా ఆశించారు. వాళ్ళ ఆశలన్నీ అడి ఆశలుగానే మిగిలిపోయే పరిస్థితి వస్తా ఉంది. మాకు అందుబాటులో ఉంటారు, పిలిస్తే పలుకుతారు, మేము చెప్పి నాలకిస్తారు అనే విధంగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. కానీ సంవత్సర కాలమైనా ఏ ఒక్క కార్యక్రమం కూడా ఈ పిఠాపురం నియోజకవర్గంలో జరగల. ఎందుకంటే ఇళ్ల స్థలాలు మాకు మంజూరు చేయాలని చెప్పేసి అడుగులైన నిరుపేద ప్రజలు తిరుపతి చుట్టూ, వెంకటేశ్వర స్వామి చుట్టూ ప్రదర్శన చేస్తున్నట్టుగా ఈ కమిషనర్ గారు పాలాకారాల చుట్టూ తిరుగుతా ఉన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చింది. గత ప్రభుత్వం విచారణ చేసి అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి కదా, నిజమైన లబ్ధిదారులా కాదని చెప్పేసి ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఈ ప్రభుత్వం మళ్ళీ విచారణ చేసి ఆ పట్టా నిజమైనదా కాదనేది ఇవాళ విచారణ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. అంటే ఆ ప్రభుత్వం నిర్దిష్టంగా కాదా? ఈ ప్రభుత్వం మళ్ళీ ఎంక్వైరీ చేసి ఆ పట్టాలు రద్దు చేస్తారని చెప్పేసి అడుగుతున్నా. అంటే ఈ ప్రభుత్వాలు పోటీతత్వంగా ఎలా పెరుగుతుందంటే, ప్రభుత్వాలు మారినా పాలన ఎక్కడా మారడం లేదు. పాత సీసాల్లో కొత్త సార నింపే విధంగా ఉంది తప్ప వీళ్ళ ఆంక్షలు అన్ని కూడా మిగులుతానే ఉన్నాయి. అలాగే గత ప్రభుత్వంలో టీడీపీ ఇచ్చిన ప్రభుత్వాలు వైసీపీ క్యాన్సిల్ చేసింది. వైసీపీ ఇచ్చిన ప్రభుత్వాలు ఇవాళ టీడీపీ ప్రభుత్వం క్యాన్సిల్ చేసే విధంగా ముందుకు వెళ్తా ఉంది. అంటే ప్రజలతో చెలగాట ఆడుతూ ఉన్నారు. కానీ ఎక్కడ ఒక సెంట్ స్థలం కూడా మంజూరు చేయడం లేదు. ఇవాళ గత ప్రభుత్వం ఈ పిఠాపురంలోనే ఇటు నర్సింగ్పురం కానీ, అలాగే మసీదు మాన్యం కానీ, 7 కాలాలు కానీ ల్యాండ్ కొన్ని కోట్లాది రూపాయలతో కొని వెచ్చించడం జరిగింది. ఆ ల్యాండ్ ని అలాగే ఇచ్చారు తప్ప ఏ ఒక్క పిఠాపురం నియోజకవర్గంలో ఇల్లు లేని ఆడపడుచులు ఇవాళ కన్నీరు మున్నీరుగా గెలిపిస్తా ఉన్నారు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో పట్టాలు పొంది 5 సంవత్సరాల కాళ్ళు అరిగిపోయి తిరిగి ఈ అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం కూడా సంవత్సరం పొద్దుతున్నా కూడా ఇంకా ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఇవాళ సిపిఐ పార్టీ తరఫున, బాధితుల తరఫున అధికారులతో ఇళ్ల స్థలాల మీద ముఖాముఖి కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేశాం. ఈ ముఖాముఖి కార్యక్రమం ద్వారా
ఎప్పుడు ఇస్తారన్నది నిర్దిష్టమైన నిర్ణయం గురించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పాడ పీడీ గారు, ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు ఏం చెప్తా ఉన్నారంటే వెరిఫికేషన్ చేయాలని అని చెప్తా ఉన్నారు. అయ్యా ఇంకా ఇంతకాలం గీత కార్మికుల శ్రేయస్సు కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, మద్యం పాలసీలో గీత కార్మికులు 10% అమలు చేసి వారి ఆర్థిక అభివృద్ధి కృషి చేయడం జరుగుతుందని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గీత కార్మికులకు మద్యం పాలసీలో 10% కేటాయించడంపై కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర సెక్టిబల్జీ కార్పొరేషన్ చైర్మన్ కురుపూడి సత్యబాబు ఆదేశానుసారం పిఠాపురం జనసేన పార్టీ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ సెక్టిబల్జీ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్ మరియు సెక్టిబల్జీ గౌడ సంఘాల ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. మంజూరు చేయకపోతే సిపిఐ పార్టీ తరఫున మేమే తీసుకెళ్లి పట్న పరిధిలో 2 సెంట్లు ప్రకటించారు కనుక ఆ 2 సెంట్లే సిపిఐ పార్టీ కొలిసిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.